ఇవాళ సాయంత్రం మా తొలిత పడ్డ అయితే ఏనడానికి వచ్చింది. మేమైతే ఇంట్లో ఉన్నాం. అరుస్తూ ఉంది ఏనుతు. అందుకని బయటకు వచ్చి చూస్తే ఏనుతుంది. ముందైతే కాళ్ళు అయితే వచ్చాయి. నొప్పులు అయితే తట్టుకోలేకపోతుంది. ఫస్ట్ ఈతే కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతుంది. కాసేపు అటు ఇటు తిరిగింది నొప్పులకి. అటు ఇటు అయితే తిరిగి కాసేపటికి రెండు కాళ్ళు అయితే బయటకు వచ్చాయి. నొప్పులకైతే తట్టుకోలేక అటు ఇటు బాగా తిరుగుతుంది. అలా తిరగి ఇంకా లాస్ట్‌కి అయితే తలకాయ కూడా బయటకు వచ్చింది. ఇంకాసేపు ఉంటే దూడ మొత్తం బయటకైతే వస్తది. నా పెదమ్మ అయితే అది కింద పడకుండా పట్టుకుంటుంది. కింద పడితే తలకాయకి దెబ్బ తగులుతదని. అదైతే తీసుకెళ్ళి బురదలో ఎంతుందని ఇంకా దూడనైతే పట్టుకొని పక్కకు తీసుకొచ్చి పక్కనైతే పెట్టింది. బురద లేకుండా బురదలో నుంచి తీసుకొచ్చి పక్కన పెట్టింది అలాగా. దూడనైతే బాగా నాకుతుంది బర్రె. తర్వాత దూడైతే పేయి దూడ పుట్టింది. మంచిగా ఉంది నల్లగా. ఇంకా కాసేపు ఉన్నాక ఎండు మేత అయితే వేసాం మాయ వేయడానికి.